లోనికి వెళ్దాం. అయ్యా కుమార్తె రిస్పా గురించి ధ్యానాంశాలు మరలా ప్రారంభిస్తున్నాం. ఇంకా లోతుగా ఇంకా వెళ్దాం. ఎంత లోతుగా వెళ్ళాలనుకుంటే అంత లోతుగా వాక్యము దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో సూటిగా అనేకమైన విషయాలు. గత 2 వారాలుగా అంజూరపు చెట్టును గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కొంచెము 2 వారాలు ఒక వర్తమానం, 2 వారాలు ఒక వర్తమానం ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఒకే వర్తమానం నెలకి కాకుండా అప్పుడప్పుడు మార్చి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథము నాతో పట్టుకు రండి. 21వ అధ్యాయము పేజీ నెంబర్ 272. పేజీ నెంబర్ 272, 8 నుంచి 10 వచనాలు అందరము కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. పేజీ నెంబర్ 272, 21వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను అందరము కలిసి చదువుకుందాం. అయ్యా కుమార్తె రిస్పా సౌలు కనిన 2 కుమారులకు అర్మోనుని మెఫీబోషెతును, సౌలు కుమార్తె మేరాబ్ మెహల్తీయుడైన బర్జిల్లై కుమారుడైన అద్రియేలును కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనులకు అప్పగించును. వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగాని చంపబడిరి. కోత కాలము యువల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోత కాల ఆరంభం మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కలేబర్ల మీద కురి వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండను, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండాను వాటిని కాచుచుండగా అయ్యా కుమార్తె రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. దేవుడి మాటలను దీవించును గాక. మీకు ఆల్రెడీ గత చాలా రోజులు క్రితము అయ్యా కుమార్తె రిస్పా, అయ్యాకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె పేరు మీకు ఆల్రెడీ 2 అనా, మరి ఒక కుమార్తె పేరు రిస్పా అనే పేర్లు మనము గమనించడానికి ప్రయత్నించేసాం. 2 ఒకలాంటి పేర్లు, 2 లక్షణాలు కలిగిన పేర్లు, నాన్న అయ్యా అని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రిస్పా భర్త సౌలు అని మనము చూస్తున్న వారమే ఉన్నాం. ఒకసారి 8వ వచనం మీరు గమనించండి. అయ్యా కుమార్తె రిస్పా సౌలునకు కనిన 2 కుమారులు, వారి పేర్లు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అర్మోనుని మెఫీబోషెతును. కాబట్టి రిస్పా సౌలుకి ఎంతమంది కుమారులు కన్నదంటే 2 కుమారులను కన్నది. ఒక ఆయన పేరు అర్మోని, మరొక ఆయన పేరు మెఫీబోషెత్. రిస్పాకి 2 పిల్లలు ఉన్నారు. తర్వాత సౌలు కుమార్తె మేరాబ్ మహల్తీయుడైన బర్జిల్లై కుమారుడైన అద్రియేలును కనిన 5 కుమారులు పట్టుకుని గిబియోనులకు అప్పగించును. ఆ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మేరాబ్ తర్వాత రిస్పా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మేరబు మెహల్తీయుడైన బర్జిల్లై కుమారుడైన అద్రియేలు కనిన 5 కుమారులు పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక తల్లిగా, ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా తన భర్తకున్నట్లుగా మనము చాలా విషయాలు చూసాం. రిస్పా ప్రార్థన చేయగా 6 నెలలు మోయబడిన ఆకాశ తూములు తెరవబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ గొప్ప విషయాలన్నీ కూడా మీరు గమనించబద్దులై ఉన్నారు. ఆ విషయాలన్నీ కూడా మీకు గుర్తుకొచ్చినాయేమో అని అనుకుంటూ ఉన్నాం. రిస్పా కి పేరు ఏమని చెప్పాం? మండుచున్న రాయి, వేడి రాయి. ఆ విషయాలు గమనించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు ఆ పాత రోజుల్లో ఆ విషయాలన్నీ కూడా మనం చూడడం జరిగింది. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక, దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. ఆ విషయాలను కూడా మీరు గమనించారనుకున్నా. ఈరోజు ఈ యొక్క 8 నుంచి 10 వచనాలు ఏం చెప్తారండి? ఇంకేముంది రిస్పా గురించి అంటారా? వచ్చే సంవత్సరం కూడా ఇంకో చెప్తాను మరలా రిస్పా గురించి. ఈరోజు అంశం రాసుకోండి రిస్పా గురించి. వాగ్దానం రాసుకోండి. వాగ్దానం, న్యాయం, తల్లి ప్రేమ. 3 విషయాలు కనపడుతూ ఉన్నాయి ఈ 3 వచనాల్లో. ఆ విషయాన్ని మీరు గమనించడానికి ప్రయత్నించండి. వాగ్దానం, న్యాయం, తల్లి ప్రేమ అన్న విషయాలు కనబడుతున్నాయి.
ఇంకా రాసుకోవచ్చు అంటే ఇంకా చాలా కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. వాగ్దానం, న్యాయం, తల్లి ప్రేమ. ఇలా కూడా రాసుకోండి. దాంట్లోనే వాగ్దానం, పాపం, తల్లి ప్రేమ, దేవుని న్యాయం అని రాసుకోండి. అంశం ఈరోజు మనము వాగ్దానం చూస్తున్నాం, తర్వాత పాపాన్ని చూస్తూ ఉన్నాం. ఈ 4 వచనాలు ఈరోజు మనకి లేఖన భాగం 7 నుంచి 10 వచనాల వరకే ధ్యానాంశాలు చేస్తూ ఉన్నాం. వాగ్దానం, పాపం, తల్లి ప్రేమ, దేవుని న్యాయం, ఆ 4 విషయాలు కనబడుతున్నాయి 4 వచనాల్లో. 7 నుంచి 10 వచనాలు మనకి ఈరోజు 7, 8, 9, 10. 4 వచనాల్లో వాగ్దానం కనబడుతుంది, ఒక వచనంలో పాపం కనబడుతుంది, ఒక వచనంలో తల్లి ప్రేమ కనబడుతుంది, మరొక వచనంలో దేవుని న్యాయం కనబడుతుంది. ఇది విభజన. ఇది మనం ఇప్పుడు లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. రిస్పా అనే పేరు మీకు తెలిసిన విషయమే, ఇంకా కొత్తగా చెప్పవసరం లేదు. ఆ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయగలిగిన వారైనారు. బలో క్రీస్తు మహారాజుకు. ఈరోజు అంశం రాసుకోండి. వాగ్దానం, తర్వాత పాపం, తర్వాత తల్లి ప్రేమ, తర్వాత దేవుని న్యాయం. అందుకని అయ్య గారు పాడుతున్నారు, వాగ్దానములు చూడుడి దేవుని గ్రంథ, వాగ్దానములు చూడుడి, వాగ్దానములే జరుగవలసిన కార్యముల్, వాగ్దానములు నమ్ముడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి, ఈ రీతిగా ప్రభువున్ సన్మానించుడి. చాలా సంతోషం. అంశం ఒకసారి చెప్తారా? వాగ్దానం. అందరు నాతో పాటు చెప్పండి. వాగ్దానం. అందరు చెప్పండి. వాగ్దానం, పాపం, తల్లి ప్రేమ, దేవుని న్యాయం. ఈ 4 మాటలు మీకు రావాలి, అప్పుడే వాక్యం అర్థవంతంగా అర్థమవుతుంది. మరలా గమనించండి. వాగ్దానం, తర్వాత పాపం, తల్లి ప్రేమ, దేవుని న్యాయం. మరొకసారి వాగ్దానం, పాపం, తల్లి ప్రేమ, దేవుని న్యాయం. ఆ విషయాన్ని మీరు గమనించడానికి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఓకే, రిస్పా గురించి ఇంకా లోతుగా ధ్యానాంశాలు చేద్దాం. ఇక్కడ ఈ భాగంలో 7 నుంచి 10 వచనాల్లో వాగ్దానానికి విశ్వాసంగా నిలబడడం అనేది మనం చూస్తాం. పాపం చేసినప్పుడు వచ్చే ఫలితాలు కూడా చూస్తాం. రిస్పా తల్లి చూపించిన ప్రేమను కూడా మనము చూస్తున్నాం. ఒకసారి 7వ వచనం చదువుదాం. 7వ వచనం 7 నుంచి 10 వచనాలు. 7వ వచనం, తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మెఫీబోషెతును మాత్రం ఏమీ చేయలేదు. మెఫీబోషెతు ఎవరికి పుట్టారు? ఏడవచ్చిన చాలా జాగ్రత్తగా చదవండి. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌల్ కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. కింద వచ్చిన చదవండి. సౌల్ కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక. ఇప్పుడు మెఫీబోషెతు ఎవరికి పుట్టారు? యోనాతానుకు పుట్టారు. యోనాతాను ఎవరికి పుట్టారు? సౌలుకు పుట్టారు. ఇప్పుడు ఈ యొక్క మెఫీబోషెతును కూడా ఏం చేయాలి? చంపేయాలి.
చట్ట ప్రకారంగా. కానీ ఇక్కడ 7వ వచనం మీరు గమ్మత్తుగా చూడండి. 7వ వచనం మీకు ఈ మబ్బులో ఈ మబ్బు ఏం చెప్తున్నాడు మీకేం అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది. అంటే మీరు పండగ సీజన్లో ఉన్నారు, వాతావరణం పొద్దున్నే మిమ్మల్ని ఇద్దరు కళ్ళతో లేపి ఎదురు కూర్చోబెట్టి చెప్తున్నట్టుగా ఉంది మీకు. మీకు అసలు ఏం గుర్తు కూడా రావట్లేదు అసలు రెసిపీ అంటే. 7వ వచనం చూడు. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతు చేత రాజు సౌలు కుమారుడగు, రాజు అంటే అక్కడ ఎవరు మరలా? దావీదు. ఎక్సలెంట్, మీకు మొత్తం పోయింది, మీకు మొత్తం ఫెనాలిసిస్ కడిగేసినట్టున్నారు మైండ్ మొత్తం రెస్పా గురించి. అసలు దావీదు కాలంలోనే కరువు వచ్చింది. 21వ అధ్యాయం ప్రారంభంలో చదివాం కదా, ఏమని చదివాం? దావీదు కాలమున 3 సంవత్సరాలు వేడుకుండా ఏమొచ్చిందంట? కరువు కలవగా దావీదు ఎక్కడికి వెళ్ళాడు? యెహోవాతో మనవి చేశారు. ఆ విషయాన్ని మీకు తెలుసు కదా. 7వ వచనం చూడండి. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. సౌలుకు ఒక మనవడుగా అయ్యే వ్యక్తి ఉన్నాడు, అతనే మెఫీబోషెతు. మీకు ఆల్రెడీ చెప్పాం. రిస్పా ఎంతమంది పిల్లల కన్నది? 2 పిల్లల కన్నది. ఒక ఆయన పేరు అర్మోని, మరొక ఆయన పేరు మెఫీబోషెతు. తర్వాత సౌలు కుమార్తెగు మెరాబు, మెహల్తీయుడైన బర్జిలై కుమారుడైన అద్రీయేలు కలిగిన 5 కుమారులను పట్టుకుని 7 పట్టుకుని ఆ కొండ మీదకి వెళ్ళినట్లుగా మీకు తెలియచేయటం జరిగింది. ఇక్కడ దావీదు చేస్తున్న పనిని మీకు వివరిస్తూ ఉన్నాం. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే మెఫీబోషెతుని చంపడానికి ఇష్టపడట్లేదు. ఆ విషయాన్ని మీరు గమనించడానికి ప్రయత్నించండి. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని కూడా ధ్యానం చేద్దాం. ఒకసారి 8వ వచనంలోకి రండి. మిమ్మల్ని చూస్తుంటే మీకు మరలా వచ్చే వారం కూడా చెప్పాలనుకుంటా, ఇది అనిపిస్తుంది నాకైతే. ఒకసారి 8వ వచనం ఒకసారి చదువుతారా? 8వ వచనం అందరు కలిసి. రూత్ గారు బైబిల్ చూడు. 8వ వచనం. ఏంటి కళ్ళు బ్లింక్ చేస్తున్నారు? ఇలా నిద్రలేదు, లేచి వచ్చావేంటి? ఆదివారం ఈరోజు గుడి జరుగుతుంది. 8వ వచనం. అయ్యా కుమార్తె రిస్పా సౌలు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెకు మెరాబు, మెహల్తీయుడకు బర్జిలై కుమారుడైన అద్రీయేలు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనులకు అప్పగించెను. ఒకసారి 8వ వచనం మరొకసారి చదవండి. అయ్యా కుమార్తెకు రిస్పా సౌలుకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెకు మెరాబ్, మెహల్తీయుడైన బర్జిలై కుమారుడైన అద్రీయేలు కనిన 5 కుమారులను పట్టుకుని ఎవరికి అప్పచెప్పారు? గిబియోనులకు అప్పగించారు. ఇక్కడ మనం చూస్తున్నాం. 8, 9 వచనాలు ఎలా రాసుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి కొంచెం వినండి, కొంచెం మనసు పెట్టండి. 8, 9 వచనాలు ఎలా రాసుకోండి. ఏమన్నానంటే పాపానికి ఫలితాలు, పాపానికి ఫలితాలు అని రాసుకోండి. 8, 9 వచనాలు ఎలా రాసుకుంటారంటే పాపానికి ఫలితాలు. పాపము చేయటం బట్టి అక్కడ వస్తున్న ఫలితాలను మనం చూస్తూ ఉన్నాం. గిబియోనీలు కోరిక మేరకు సౌలు కుటుంబంలోని కొందరు శిక్షించబడుతూ ఉన్నారు. ఎందుకు శిక్షించబడుతున్నారంటే పాపానికి ఫలితాలు కఠిన న్యాయం. కఠిన న్యాయం అని రాసుకోండి. ఎలాంటి న్యాయం అంట? కఠినంగా ఉన్నది. ఎందుకు అంటే పాపం. అది మీరు గమనించండి. పాపం దాచిపెట్టలేనిది. పాపానికి ఫలితాలు తప్పు అని వచనం చెప్తుంది. పాపం దాచిపెట్టలేనిది, పాపానికి ఫలితాలు తప్పు. ఆమేన్ చెప్పండి. బలో క్రీస్తు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక, దేవుని నామము నిత్యము స్తుతించబడును గాక. ఓ మానవుండా నీ గతి ఏ మౌను తెలియోనా? ఓ మానవు
ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఈనాడు నీవు కూడను యేసుని ఎరుగనిచో, ఈనాడు నీవు కూడను యేసుని ఎరుగనిచో, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. బలో క్రీస్తు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఓ మానవుండ, నీ గతి ఏమవునో తెలియనా, ఏమేమి చేస్తున్నావో వాటన్నిటి నుండి మనం తప్పించుకోలేం. ఆ విషయాన్ని నేను రిస్పాలో నుండి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. పాపానికి ఫలితాలు కఠిన న్యాయం. కొన్ని విషయాలు చూద్దాం. పాపం దాచిపెట్టలేనిది. రెండవది, పాపానికి ఫలితాలు తప్పు. ఆ విషయాన్ని మీరు గమనించండి. పాపం గురించి కొన్ని విషయాలు చూద్దాం. నాతో పాటుకి రండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవడానికి ప్రయత్నిద్దాం. 9:20 అయింది టైం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం. మీ అందరికి ఫ్యాన్లు వేస్తే బాగుండు అనుకుంటా, కొంచెం ఏమన్నా స్పృహలోకి వస్తారేమో. నాకేమో గాలాడదు. 32వ అధ్యాయము 23వ వచనం అందరు కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 140. పేజీ నెంబర్ 140. 32వ అధ్యాయం ఎన్నో వచనమండి? 23వ వచనం. అందరు కలిసి చదవాలి. అందరు కలిసి చదువుదాం. 32వ అధ్యాయము 23వ వచనం, పేజీ నెంబర్ 140. అందరు కలిసి చదువుదాం. మీరు అట్లు చేయని ఎడల. అందరు కలిసి ఆ మాటను చదవండి. భవిత, నీకేమన్నా అర్థమవుతుందా? రెస్పా ఎవరి కుమార్తె? అమ్మాయి రెస్పా వాళ్ళ భర్త పేరేంటి? సౌలుకి 2 కుమారులకి అందంటే సౌలు ఆయన గారని. 23వ వచనం చదువుదాం. మీరు అట్లు చేయని ఎడల. ఆ పదాన్ని మీరు గమనించారా? 140వ పేజీ నెంబర్ 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఆ పదాన్ని మీరు గమనించండి. పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. అది మీరు గమనించాలి. ఎందుకురా ఈ బాధలు అనంటే, మీ పాపం మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. అది మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది. దైవజనులు రాశారు, ఏ మాటలు వినవద్దు, దేవవాక్యే నిజము, దిక్కులు చూడొద్దు. ఆ అండర్లైన్ ద పాయింట్. 23వ వచనములో 1, 2, 3 లైన్ చదువుతున్నాం. మీ పాపము. ఎవరి పాపం అది? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పారు రూతు గారు? నీవు మనసును మార్చుకోకుండా నీ హృదయ కాఠిన్యమును బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నీకు నీవే ఏం తెచ్చుకుంటున్నావు? ఉగ్రతను ఊరి తెచ్చుకుంటావు. పోయిన ఆదివారం వాక్యం గుర్తుందా? నీవే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు, నీవే ఊరిని తెచ్చుకుంటావు. ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు నీకే ఆ శిక్షలు తెచ్చుకుంటున్నావు. ఇక్కడ పాత నిబంధనలో రిస్పా గురించి మాట్లాడుతూ, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని కింద ఫుట్ నోట్ చూడండి, కింద గమనించండి. లేక మీ పాపము, మీ పాప ఫలము మీకు లభించును. గమనిస్తున్నారా? ఇప్పుడు పాపం చేసేసాం అనుకుంటే సరిపోదు, ఎవరు చూడలేదు అనుకుంటే సరిపోదు. మీ పాపం మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది.
పాపం పట్టుకుంటే ఏమవుద్దంటారా? దాని యొక్క వివరాలే మీకు చెప్పడానికి నేను వచ్చాను. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిచ్చింది? మీ పాపం. చదువుతారా? 23వ వచనములో కింద భాగాన్ని చదవడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నిద్దాం. బలో క్రీస్తు మహారాజుకు. 23వ వచనం అందరూ ఒకసారి చదువుదాం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకోవాలంట? మీరు మాట్లాడరేంటి? కిందకి రానా? మీ పాపం మిమ్మల్ని ఏం చేసుకుంటుంది? పట్టుకుంటుంది. మీ భర్త చేసిన పాపం మీ భర్తను పట్టుకుంటుంది. భార్య చేసిన పాపం భార్యను పట్టుకుంటుంది. ఈ బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయనకి నచ్చని మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? పాపం. అదేను వ్యభిచారం అంటేనే ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకని? ఆ దేవుడే పరిశుద్ధుడు కాబట్టి. మీరు ఒక గమ్మత్తైన మాటను గమనించడానికి ప్రయత్నం చేయండి. అది అలాగే పెడదాం. ఒకసారి మత్తయి రాసిన శుభార్తలోకి రండి. ఒక్కసారి ఇదొక్కటైనా కొద్దిగా లోతుగా ధ్యానం చేసి ముగిచేస్తాను. ఒక్క పాయింట్ అని అవుతుంది అనేది నా ఉద్దేశం. వెరీ గుడ్. తీయంగానే వచ్చింది మీకు మాత్రం. మత్తయి రాసిన శుభవార్త 19వ అధ్యాయము. త్వరగా నాకు కొంచెం సౌండ్ పెడతారు సార్? 19వ అధ్యాయము. వెరీ గుడ్. 12వ వచనం. పేజీ నెంబర్ కొంచెం లిటిల్ బిట్ తగ్గించండి. 19వ అధ్యాయము. వెరీ గుడ్. 12వ వచనం ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. బలో క్రీస్తు మహారాజుకు. దేవునికే మహిమ కలుగును గాక. నీ కొరకు వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము. ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. పరలోక రాజ్య నిమిత్తమును తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులును కలరు. ఏ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పాను. ఆమె చెప్పండి. కొంచెం హల్లెలూయా చెప్పండి. ఇంకొద్ది గట్టి హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. ఇక్కడ మత్తయి ఏమని రాస్తున్నారు? 12వ వచనంలో ముగ్గురిని చూపించారు. ఒకళ్ళు తల్లి గర్భములోనే నపుంసకులుగా కొంతమంది పుడతా ఉంటే, కొంతమంది మనుషులు స్వయంగా తమను తామే వారు నపుంసకులుగా మార్చుకుంటూ ఉన్నారు. హిజ్రాలు అంటాం. మీ భాషలో 2 అక్షరాలు వాడతారు. ఖో జా అని వాడతారు. మన భాషలో అర్థం అవ్వాలంటే వాళ్ళని హిజ్రాస్ అంటారు, ట్రాన్స్జెండర్స్ అంటారు. తర్వాత అపొస్తలుల కార్యములో నపుంసకుడు రథం మీద వెళ్తున్నప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నాకు బాప్టిజం ఇమ్మంటే బాప్టిజం కూడా ఇచ్చిన నపుంసకుని కూడా మనం చూస్తూ ఉన్నాం. అది పక్కన పెడితే ఆ రోజుల్లో నపుంసకులకు ఎందుకు చేయబడ్డారని చెప్పాను? పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు కదా, పొట్టోళ్ళకి పొట్టడి తెలియదు అట్లుంటే అంటారు. రాజుగారింట్లో ఉండడానికి ఒక మగ వ్యక్తి ఆడ వ్యక్తిగా మార్చబడి, ఎందుకు మార్చబడుతున్నాడంటే తన భార్య మీద వాడు దాడి చేయకుండా ఉండడానికి. అవన్నీ పూర్వం ఉపద్ఘాతాలు మీకు తెలియజేసి ఎందుకు నపుంసకులుగా మారారో ఆ విషయాలు మీకు తెలియజేశాను. అది వెరీ గుడ్, మీకు బాగానే గుర్తుంది. ఇప్పుడు బండి నిదానంగా లైన్లోకి వస్తూ ఉన్నారు. అక్కడ 12వ వచనంలో 3వ లైన్, పరలోక రాజ్య నిమిత్తము. శిరీషగారు ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. పరలోక రాజ్య నిమిత్తము తమను తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను కలరు. ఆమె చెప్పండి. ఏ రాజ్యము నిమిత్తము? అమ్మ మాట్లాడాలి. ఏ రాజ్యము?
కొంచెం గట్టిగా మాట్లాడండి. రాజ్యము. ఇప్పుడు ఈ అయ్యగారు ఉన్నారు. ఈ అయ్యగారు ఉన్నారు. ఈయన ఏం చేశారు? పరలోక రాజ్యం కొరకు నపుంసకునిగా ఉండిపోయారు. అంటే పెళ్లి చేసుకోలేదు. ఒకసారి ఇట్రా, నా బ్యాగ్లో ప్రార్థన మెట్లు క్రమం పుస్తకం ఉంటుంది. ఇటు బలో క్రీస్తు మహారాజుకు అందరు కలిసి చిన్న పల్లవిని పాడుకుందాం. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో. ఈ ఫోటో కొంచెం అందంగా ఉంటుంది. ఈ ఫోటో అంటే ఇప్పుడు అది పూర్వకాల ఫోటో. దీన్ని కొద్దిగా మాడిఫై అంటే అలాగే ఉండేవాళ్ళు అప్పట్లో అయ్యారు. ఈ ఫోటో ఈయన ఏం చేశాడు స్వాతి గారు తెలుసా? పరలోక రాజ్యము నిమిత్తము తన్ను తాను నపుంసకునిగా, అంటే అలా కాదు, పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. ఇటు చూడాలి రత్నం గారు. పెళ్లి దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు. ఎంత గొప్పడినా మనకి పెళ్ళిళ్ళయి భార్యలున్నా పాపం ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో. భయంకరంగా కోర్టు కూడా ఎవరి ఇష్టం వాళ్ళదే, మీ ఇష్టం మీదే, మీ రాజ్యం మీదే. వ్యభిచారులు అవ్వచ్చు, వేసులు అవ్వచ్చు, రోడ్ల మీదకి వెళ్ళిపోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన వాడిని చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయచ్చు, ఇంకొకరిని చేసుకోవచ్చు. లోకం ఎటు వెళ్తుందో తెలుసా? పాపం వైపు వెళ్ళిపోతూ ఉన్నది. ఈయనేం చేశారు? పరలోక రాజ్యం కొరకు తన్ను తాను నపుంసకునిగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. అమ్మాయి ఇటు చూస్తున్నా, ఇటు చూడు. చూడలేకపోతున్నావా? అంటే నీకులాగా 100 ఫోటోలు దిగలేదు అయ్యగారు. నీకు 100 ఫోటోలు చాలా మీకు. కాబట్టి గమనించండి, పరలోక రాజ్య నిమిత్తం పరలోకాని కొరకు త్యాగం చేశారు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి గారు ఏమని రాశారు? పరలోక రాజ్య నిమిత్తం అని. అందరూ అవచ్చు నుంచి చదువుతారా? అందరు కలిసి చదువుతారా? తీసారా? మత్తయి రాసిన శుభవార్త 19వ అధ్యాయము 12వ వచనం. పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు కలరు. ఏ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగా కానీ వారితో చెప్పాను. పరలోక రాజ్యము నిమిత్తము వారు తమను తామే నపుంసకులుగా చేసుకున్నారు. దేవుడు ఒకవేళ మీరు ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం లేకపోతే, ఒకవేళ మీరు విస్తరించి ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే పెళ్లి చేసుకోండి. ప్రతి వానికి సొంత భార్య, సొంత భర్త ఉండాలి. ఈ బైబిల్ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? భార్యని దాటి భర్త పక్కకి వెళ్ళిపోతే దేవుడు సహించలేడు. అలాగే భర్త భార్యని దాటి పక్కకి వెళ్ళిపోతే దేవుడు సహించలేడు. యవ్వన కాలంలో పాపం చేస్తే దేవుడు సహించలేడు. అవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. మనం పరలోక రాజ్యం కొరకు ఏం ప్రయాసపడుతున్నాం? ఆలోచన చేద్దాం, బాగా ఆలోచన చేయాలి. వీళ్ళు పరలోక రాజ్యం లేదు, నేను పెళ్లి చేసుకుంటానండి అంటే దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు వద్దన్నాడా? వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. కింద ఇంకో పాయింట్ ఇచ్చారు, పాన్పు పవిత్రమైనది. పాన్పు పవిత్రమైనది. పెళ్ళైన మొదటి రోజు సాయంకాలం పాన్పు ఎత్తకి వెళ్తున్నాం, వస్తారా అని ఆడవాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. అది పాన్పు పవిత్రమైనది. అది పెళ్ళి కాకుండా పరిశుద్ధంగా జీవించి పెళ్ళైన తర్వాత చేసేది. అది దేవుని దృష్టిలో రైట్గా దేవుడు దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. మన హద్దులు మారామా? హద్దులు దాటితే ఎలా ఉంటుందో చూద్దాం. సంఖ్యాకాండంలోకి రండి. 32వ అధ్యాయం 23వ వచనం, పేజీ నెంబర్ 140. మన పిల్లల కొరకు చాలా భారం కలిగి ప్రార్థించాలి. వారి భవిష్యత్తుల కొరకు, వారి పరిశుద్ధత కొరకు, వారి యొక్క రాకడ కొరకు. మన గురి ఏంటంటే రాకడలో మేఘం ఎక్కడమే. ఆమె చెప్పండి, ఇంకోటి ఏమి కాదు. మీకు ఇంకేమైనా గురుందా? ఆస్తులు సంపాదించాలని ఉంది? ఇంకా ఉన్నాటిని చేసుకోలేక ఇదైపోతున్నాం. కాబట్టి మన గురి ఏంటంటే రాకడలో మేఘం ఎక్కడమే. ఆమె చెప్పండి. 32వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. సంఖ్యాకాండము 32:23.
మీరు అట్లు చేయనీడలే యెహోవా దృష్టికి పాపము చేసిన వారొగుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టుకొనను. దేవుడికి స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆల్రెడీ పెళ్లి చేసుకోమన్నాడు, భార్య భర్తలు జాగ్రత్తగా ఉండమన్నాడు. ఇంకా నువ్వు హద్దు మీరేవనుకో నీ పాపం నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? నీ పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. మీకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, వారి జీవితాల్లో కూడా సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? మీ పాపము నిమిత్తము. ఆ వచనాన్ని చదవండి, 23వ వచనములో కిందలే, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఏమ్మ తీసావు నువ్వు? మీ పాపం మిమ్మల్ని ఏం చేసుకుంటుందంట? పట్టుకొను నన్ను తెలుసుకోండి. కింద ఇచ్చిన ఫుట్ నోట్లో మీ పాప ఫలము మీకు ఏం చేయును? లభించును. చదవరా ఆ మాట, అది కూడా బైబిల్లో ఉన్నది. బయట గట్టిగా చదువు. మీ పాప ఫలము మీకేం చేయును? లభించును. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు మనం అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాం? 8, 9 వచనాలు 2వ సమూయేలు గ్రంథంలో నుండి వచ్చాం. పాపానికి ఫలితాలు కఠిన న్యాయం. ఆ మాటను మనం తీసుకున్నాం. పాపానికి ఫలితాలు ఉంటాయి, అవి కఠినంగా ఉంటాయి. ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు లేవికాండంలో, మీ పాపం మిమ్మల్ని ఏం చేసుకుంటుంది? పట్టుకుంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇంకొక మాట దానికి ఆధారం, కొత్త నిబంధనలో కూడా వెళ్దాం. పాపం గురించి ఇంకేం చెప్తుందో గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనమును అందరం కలిసి చదవడానికి ప్రయత్నిద్దాం. మనో విచారము కూడదు నీకు, మహిమతల కావలెను. చాలా సంతోషం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము, పేజీ నెంబర్ 172. పేజీ నెంబర్ 172, 6వ అధ్యాయము. ఎన్నో వచనం అండి? 7వ వచనము, పేజీ నెంబర్ 172. అందరు కలిసి చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటే కోస్తాడు. దట్స్ ఆల్. నువ్వు పాపాన్ని విత్తావా, పాపాన్నే కోస్తావు నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో. నీకు మనశ్శాంతి ఉండదు, శాంతి ఉండదు. ఇక్కడే ప్రశాంతత లేదంటే అసలు అక్కడికి వెళ్ళాక అసలు ప్రశాంతత ఉండదు. అది మనం గమనించాలి. ఇక్కడే మనకున్న ఒత్తిళ్ళు బట్టి మన పిల్లలు త్రాగుబోతులైపోయి మన కోడళ్ళ జీవితాల్లో శాంతిని చూడలేకపోతున్నాం, మన మనవళ్ళ జీవితాల్లో ప్రశాంతత చూడలేకపోతున్నాం. ఎందుకంటే పాపం ఏలుబడి చేస్తూ ఉంది. అందుకని అబ్రహాము నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాను తెలుసా? ఎందుకు ఇచ్చాను? నీ తర్వాత నీ పిల్లలు నీతి న్యాయములు అనుసరించే వారిగా పెంచుతావని నేను నీకు పిల్లల్ని ఇచ్చా. నువ్వేం చేసావు? నువ్వు గాలికి తిరుగుతున్నావు, నీ పిల్లలకి ఎటు వదిలేసావు? గాలికి వదిలేసావు. దీని యొక్క పర్యస్థానము రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన సముఖం ఎదుట నిలబడి ప్రతిదీ లెక్కలోకి వస్తుంది. ప్రార్థన చేయకపోవటం కూడా ఏంటో తెలుసా? పాపమే. అది మీరు గమనించండి. దైవ సన్నిధి చేయకపోవటం కూడా పాపమే. ఈ విషయాన్ని కూడా మీరు గమనించా బదులై ఉన్నారు. మన పిల్లల జీవితాల్లో మన పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు వారిని ఎలాగో పెంచుతున్నాం అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని భక్తులు పాడుతున్నారు, శ్రమలు కల్గోనయ్యో వినండి ఏడేళ్ళ శ్రమలు శ్రమలు సర్వలోకులకును, శ్రమలు సర్వ మతములకును, శ్రమలు సర్వ లోకులకును, శ్రమలు సర్వ మతములకును, క్రమములేని క్రైస్తవులకు కనని వినని కఠిన బాధలో క్రమములే
బాధలో అయ్యో వినండి. కాబట్టి అయ్యగారు ఏమని రాశారు? శ్రమలు కలుగునయో వినండి. 7 ఏండ్ల మహా శ్రమలు కలుగుతాయి వినండి. శ్రమలు సర్వలోకులకు, శ్రమలు సర్వ మతాలకు, శ్రమలు క్రమము లేని క్రైస్తవులకు. మనం ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నాం? మన పిల్లలకి క్రమం ఉన్నదా? మనకి క్రమం ఉన్నదా? పరలోక రాజ్య నిమిత్తము ఎంత పరిశుద్ధులుగా బ్రతుకుతున్నాం అనేది మీరే అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఒక మాటను చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక ఆ పాపము గురించి మరి ఒక మాట 23వ వచనం 6వ అధ్యాయం పేజ్ నెంబర్ 137. పేజ్ నెంబర్ 137 6వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుదాం. పేజ్ నెంబర్ 137 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాప వలన వచ్చు జీతము మరణము. ఆ విషయాన్ని మీరు గమనించండి. పాప వల్ల వచ్చే జీతము మనకి మరణము. ఆ మరణములో మనకి ఎన్ని మరణాలు ఉన్నాయి తెలుసా? ఎన్ని మరణాలు ఉన్నాయి? 2 మరణాలు ఉన్నాయి. ఇది 2వ మరణం గురించి మాట్లాడుతున్నారు. ఆ 2వ మరణంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. బీ కేర్ఫుల్. మీ పిల్లల్ని పాపంలో వెళ్ళకుండా తల్లిదండ్రులుగా మిమ్మల్ని కాపాడాలి. మీ పిల్లల్ని పాపానికి దాసులు అవ్వకోకుండా తల్లిదండ్రులుగా మీరు కాపాడాలి. అబ్రహాము నీకు పిల్లలు ఎందుకు ఇచ్చానో తెలుసా? గాలి వదిలేయడానికి కాదు, వారికి నీతి న్యాయములు చెప్పు, వారికి రాబోయే రోజుల గురించి చెప్పు, పాపం వల్ల వచ్చే పర్యవస్థానం చెప్పు అంటున్నారు. ఈరోజు 7 పిల్లలు ఉరి తీయబడ్డారు. ఎవరి పాపం వల్ల? సౌలు యొక్క పాపం వల్ల, తండ్రి పాపం వల్ల పిల్లల మీదకి వచ్చింది. బీ కేర్ఫుల్. మీరు పాపం చేసి బాగానే ఉన్నారనుకోవద్దు, అది మీ పిల్లల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకని బైబిల్ బాగా చదవడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలాంటి కఠినమైన పరిస్థితులు గుండా తండ్రి పాపం వల్ల బిడ్డలందరూ కూడా హద్దులయ్యి కన్నీరు కారుస్తున్న స్త్రీయే రిస్పా. అదే 10వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని చదవడానికి ప్రయత్నిద్దాం. పేజ్ 2వ సమూయేలు గ్రంథము పేజ్ నెంబర్ చెప్పండి. 272వ పేజ్ నెంబరు 21వ అధ్యాయం. 272వ పేజ్ నెంబరు 21వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 10వ వచనం. ఇప్పుడు చదువుదామండి. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకుని కొండ పైన పరుచుకుని, ఒకసారి 9వ వచనం కూడా చదువుదాం. వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడిరి. కోతకాలం ఎవరు కోత ఆరంభమందు వారు మరణమైరి. 10వ వచనం. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకుని కొండ పైన పరుచుకుని. ఆ విషయాన్ని మీరు గమనించండి. అప్పుడు మీకు ఒక్కొక్క వచనం ఒక్కొక్క ప్రసంగం చెప్పాం. ఒక్కొక్క మాట. కొండ అనగా యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. గోనె పట్ట ఉపవాసానికి, తగ్గింపుకి, పశ్చాత్తాపానికి గుర్తుగా మీకు ఆ రోజుల్లో తెలియచేసాం. ఇక్కడ తల్లి హృదయ వేదన మనం చూస్తున్నాం. ఈ 10వ వచనంలో ఏంటి ఏమి యొక్క హృదయ వేదన తెలుసా? పాపానికి ఫలితాలు కఠినమైన న్యాయంగా జరిగిపోయింది. న్యాయంగానే జరిగింది, అన్యాయంగా జరగలేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు లేవి కాండంలో, మీ పాపం మిమ్మల్ని ఏం చేసుకుంటుంది? పట్టుకుంటుంది. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. కాబట్టి తండ్రి చేసిన పాపం పిల్లల మీద ఎఫెక్ట్ ఇచ్చింది. కాబట్టి తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. సమాజంలో మీరు బ్రతికి 60 సంవత్సరాలు యథార్థంగా బ్రతకాలి. కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎప్పుడేం చదివారా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవక్తన కలిగి. ఒకసారి రండి 15వ కీర్తన 2. నేను రానులే, మీకు కనపడదు కాబట్టి నేను రాలేను, మీరే తీసుకోండి. 15వ కీర్తన 2 ఒకసారి త్వరగా చదివి ముందుకు వెళ్ళిపోదాం. ఈ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు నేను యథార్థ ప్రవక్తను కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకసారి అందరు కలిసి చదువుదాం. పేజీ నెంబర్ చెప్పండి, పక్కన వాళ్ళు కూడా తీస్తారు.
నాకైతే సరిగ్గా వినపడలా. వెరీ గుడ్. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. యథార్థమైన ప్రవర్తన నీలో ఉండాలా. నీ బిడ్డలకు ఆశీర్వాదంగా ఉండాలంటే నీలో యథార్థమైన ప్రవర్తన. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా ప్రతి స్పర్శను చూస్తూ ఉన్నారు. ఇవన్నీ వద్దండి, చచ్చాక ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలుసులే కానీ అన్న వాళ్ళకి ఇవి కూడా అనవసరం, వినవసరం లేదు, మీరు పట్టించుకోవసరం లేదు. ఎందుకో తెలుసా? మీకు అగ్ని ఆరదేక పురుగు సావదు. అందుకని మన ముందున్న భక్తులు వారి పరలోక రాజ్యము నిమిత్తమే తమను తాము నపుంసకులుగా చేసుకున్నారంటే, పెళ్ళిళ్ళు చేసుకున్న మనము ఎంత యథార్థంగా బ్రతకాలనేది ఆలోచింపవలసిన విషయమై ఉన్నది. యథార్థమైన ప్రవర్తన, యథార్థమైన ప్రవర్తన. మళ్ళా చెబుతున్నాను, మీరు దేవుని ఎదుట యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అతిథి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. యెహోవా నీ గుడారములో. ఎవరయ్యా పరలోక రాజ్యానికి వచ్చేది? పరలోక రాజ్యానికి వచ్చేది ఎవరు? అసలు అతిథులు ఎవరు? వాళ్ళు ఎవరు అంటే యథార్థమైన ప్రవర్తన. దేవుడు నన్ను ప్రతి క్షణం చూస్తూ ఉన్నాడు, నేను దేవునికి లెక్క చెప్పాలి అన్న భయముతో మనం ఎప్పుడు కూడా బ్రతకవలసిన అవసరం ఉన్నది. కాబట్టి పాపానికి ఫలితాలు కఠిన న్యాయం. పాపానికి ఫలితాలు ఉంటాయి. నాన్న పాపం చేశాడు, పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు, దట్స్ ఆల్. రేపు నేను చేసే పాపం దేవుని సముఖమందు నిలబడతాం, లెక్క చెప్పుతాం, దానికి కఠిన న్యాయం ఉంటాయి. మనం చేసిన దానికి ఆ శ్రమలు పాలవడానికి సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ పాపం మిమ్మల్ని ఏం చేసుకుంటుంది? పట్టుకుంటుంది. దట్స్ ఆల్. చాలా యథార్థంగా బ్రతకాలి. అందుకని ప్రారంభంలోనే నీ కుమారుడికి కూర్చున్నప్పుడు చెప్పు, నడిచినప్పుడు చెప్పు, పండుకునేటప్పుడు చెప్పు, ఎన్నిసార్లు త్రోవ నడిచినప్పుడు చెప్పు, ఖాళీగా ఉన్నప్పుడు చెప్పు. ఎందుకో తెలుసా? ఈ బిల్డింగ్లు ఇవి కాదు, శాశ్వతం. ఇప్పుడు నా శ్వాస ఇలా బయటకు వచ్చిందంటే ఇదంతా నా వెనకాల వచ్చేద్దా? రాదు. ఎక్కడిదక్కడ ఎంత ప్రయాసపడినా, ఇన్ని లైట్లు కొన్ని ఫ్యాన్లు కానీ ఇన్ని బాధలు పడి చేసిన వెనకాల ఏం రాదు. నా తర్వాత వచ్చి దీన్ని ఎవరు కొనసాగాలో అలా కొనసాగిస్తారు, అంతే. మనం వెళ్ళిపోవలసిన గమ్యం ఒకటే. మన్నైనది కొన్నిసార్లు సమాధి కార్యక్రమాలు చేసేటప్పుడు అనిపించుద్ది, ఓహో అంటే మనం ఇలా మట్టిలోకి వెళ్ళిపోతామా అంటే మన శ్వాస బయటకు వచ్చేస్తే పెట్టిలో పెట్టేసి మేకలు కొట్టేసి మట్టిలోకి దించేసి మట్టేసేసి వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారా? ఏది మన వెనకాలరా? ఇదే నీ జీవితం? అసలు దీనికి అంత చిక్కని జీవితం. చచ్చిపోవటం ఏంటి, మనిషి వచ్చడం ఏంటి, వెళ్ళిపోవటం ఏంటి, మరలా దేవుని దగ్గర నిలబడడం ఏంటంటే ఏదంతా మనం ధ్యానాంశాలు చేస్తే బైబిల్ అన్నింటికి ఆధారం. ఎందుకంటే మన అనేది వెనకటి వలన ఎక్కడికి వెళ్ళిపోవాల్సింది? అమ్మాయి షర్మి మట్లోకి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాల్సిందే? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. మీ పిల్లలకి మీరు కొత్త సంవత్సరం నేర్పించేది ఏంటో తెలుసా? మీ పిల్లలు పాపం చేయకుండా వారి కొరకు కన్నీరు కారుస్తూ వారిని సరైన దారిలో పెంచాలి. ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళ పిల్లలు పట్టుకుంటుంది. రేపు ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. అందుకని రెస్పా చేస్తున్న త్యాగాన్ని మీరు ఇక్కడ గమనించండి. ఆవిడ ఇప్పుడు గోనె పట్ట కట్టుకుని కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తూ ఉందంట? ప్రార్థనలు చేస్తున్నది. ఒక మాటను మీకు చెప్పి రెస్పాలో నుంచి వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 8వ వచనం. ఒక తల్లులుగా మీరు మీ బిడ్డల కొరకు ఏం చేయాలో తెలుసా? ఈ మాటను చదివేస్తూ వాక్యాన్ని ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నారు. వాని క్రియలు చొప్పున జీతాన్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నారు? రాబోతున్నారు. ఆ విషయాన్ని గమనించండి. 56వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 480. 56వ అధ్యాయము ఎన్నో వచనం అండి? 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించున్నావు. ఆ పదాన్ని మీరు గమనించండి. నా సంచారములను నీవు లెక్కించున్నావు. నా కన్నీళ్ళు నీ బుడ్డలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కింద ఫుట్ నోట్లో పుస్తకములో కనబడును కదా. ఒక తల్లి కన్నీరు దేవుని సముఖంలో ఉండాలి, దేవుని పుస్తకంలో ఉండాలి.
నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారాలి. అట్టి భాగ్యము త్రిత్వ దేవుడు మన ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ఈరోజు చెప్పబడిన అంశం చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. వాగ్దానము, పాపం, తల్లి ప్రేమ, దేవుని న్యాయం. వాగ్దానం కనబడుతుంది, అది మీకు ఇంకా చెప్పలా. పాపాన్ని గురించి చెప్పా. తర్వాత తల్లి ప్రేమని చెప్పాను. ఆమె యొక్క కన్నీరు దేవుని సముఖంలో ఉన్నట్లుగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు పాపం గురించి ఎక్కువ ధ్యానం చేశాం. పాపానికి ఫలితాలు కఠిన న్యాయం. దానిలో మార్పులు ఉండవు. దానిలో మనం సంఖ్యాకాండంలో చూసాం. పాపం మిమ్మల్ని ఏం చేసుకుంటుంది? పట్టుకుంటుంది. పాపానికి ఫలితాలు మనం అనుభవించాలి పాపం చేస్తే. రెండోది, పాపానికి జీతం మరణం. అది రెండో మరణం. అగ్ని ఆరదు, పురుగు చావదు. గలతీయులకు రాసిన పత్రికలో మాటను చూసి ఏది విత్తుతావు అదే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు. అలాంటిదే ఉండదు. నువ్వు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది. ఆ విషయాన్ని మీరు గమనించండి. పాపాన్ని దాచిపెట్టలేనిది, అది ఎవరు కూడా దాయలేరు. ఆ విషయాన్ని మీరు గమనించండి. ఆకాను చూచి, కంటితో చూచి, ఆశించి మొత్తం నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నా కళ్ళు నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు కన్నులను తెరవమని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? పరలోక రాజ్య నిమిత్తం. పాపం దాచిపెట్టలేనిది, పాపానికి ఫలితాలు తప్పవు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మన పిల్లలు పాపంలో పడిపోకూడదంటే ఒక తల్లిగా మన కన్నీళ్ళు దేవుని పుస్తకంలో దాగబడి మన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థనలు చేద్దాం. వారి పాపంలోకి వెళ్ళకుండా. ఒక సెయింట్ అగస్టిన్ చెప్తూ ఉన్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను. ఒక మంచి తల్లులుగా బిడ్డల కొరకు ప్రార్థిద్దాం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీకు ఎలాంటి ప్రవర్తన ఉండాలో తెలుసా? యథార్థమైన ప్రవర్తన ఉండాలి. మీ పాపం మీ పిల్లల్ని కొడుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. బీ కేర్ఫుల్. బైబిల్ బాగా చదవండి, బాగా వినండి, పట్టుదల కలిగి ప్రార్థించండి. దేవుడు మన జీవితాల్లో అనేక గొప్ప కార్యములు చేస్తారు. దేవుడు మన కన్నీళ్లు చూస్తారు, ఆ కన్నీళ్లకు ప్రతిఫలం ఇస్తారు. తర్వాత అసలైన మాట మర్చిపోయాను. పరలోక రాజ్య నిమిత్తము కొంతమంది ఎలా ఉండిపోయారంట? నపుంసకులు. ఇటు చూడాలి. ఎలా ఉండిపోయారు? నపుంసకులుగా ఉండిపోయారు. మనం పెళ్ళిళ్ళు చేసుకుని ఇంకా నువ్వు పాపంలో తిరుగుతున్నామా, దాని పర్యవస్థానం చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళు పరలోక రాజ్య నిమిత్తం నపుంసకులు అయిపోయి అయ్యగారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు తెలుసా? 136 సంవత్సరాలు బ్రతికారు. 10 సంవత్సరాలు అనుకుంటా కళ్ళు లేకుండా బ్రతికారు. కళ్ళు కూడా పోయినాయి అయ్యగారికి, నడక కూడా పోయింది, మంచంలో ఉండి బ్రతికారు. అయ్యగారు పాట పాడితే చాలు, అయ్యగారు ప్రభు వచ్చి పాట వినిపిస్తే అయ్యగారు ప్రభు వచ్చి చెప్పారు రాసుకోండి అని పాట. చచ్చిపోతున్నప్పుడు ఆయాసంతో మంచం మీద ఇలా 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 అనుకుంటున్నప్పుడు దేవుడు వచ్చి పాట చెవులో పాడితే అయ్యగారు చెప్పగా మనం పాడుకునే పాట వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తున్నది. ఆయన కూర్చొని రాయలేదు. చచ్చిపోతూ ఆఖరి తుది శ్వాస వదిలేటప్పుడు అయ్యగారు చెప్పుతూ ఉంటే, అయ్యగారు పాడుతూ ఉంటే వాళ్ళు కూర్చొని రాసుకొని ట్యూనింగ్ చేశారు. అంత గొప్ప భక్తులు. అందుకని నేను ఈయనంటే నాకు చాలా ఇష్టం. ఈయన పాటలు, ఈయన ప్రార్థనలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే వారు పరలోక రాజ్య నిమిత్తం ఏం చేసుకున్నారంట? నపుంసకులు. అయ్యగారు అడిగారంట, అయ్యా నా పిల్లలకు నువ్వేం తక్కువ చేయొద్దు, నేను నీ దగ్గరికి ఎలా రప్పించాలో నా పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, స్తుతుల ద్వారా రప్పిస్తాను. దేవుడు అయ్యగారికి వాగ్దానం చేస్తారు. అవన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తూ ఉన్నాయి. అన్ని ఆటంకాలు అవలేలగా దాటి ఆవలికి వెళ్ళిపోతాం అన్నట్లుగా ఈరోజు ఎన్నో ఆటంకాలు దాటుకుని నేను ముందుకెళ్ళిపోతున్నాను. కాబట్టి కొంతమంది ప్రార్థనలు, వారు భక్తుల చరిత్రలు మనం చూసినప్పుడు మనము ఏ పాటి వారము అనేది బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరత ఉన్నది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. దేవుడి కొన్ని మాటలను దీవించును గాక. ఆమెను. మోకరిద్దాం, ధ్యానం లేకపోయిద్దాం. ఎవరు అలా కూర్చొని వద్దు, మోకరించండి. ఆ మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూస్తూ కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. దేవానికి స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు అనేకమైన స్తోత్రములు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు. దేవా, ఈ 3 రోజులు ఎక్కడ నష్ట వార్తలు, కీడు వార్తలు, ప్రమాదకరమైన వార్తలు వినబడకుండా కాపాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రార్థనలు చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి
ప్రార్థనాత్మను కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా మీ రెండు చేతులు పైకెత్తి, దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు చెప్పాలి, దేవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. మీ స్వరాలు తెరిచి, దేవా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. దేవా ఈ 3 రోజులు ఎక్కడ నష్ట వార్తలు, కీడు వార్తలు, ప్రమాదకరమైన వార్తలు వినబడకుండా దేవాని ప్రజలైన వారందరినీ కాపాడినందుకు మీకు అనేకమైన స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము ప్రభువా. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు శ్రీ రక్షక. చప్పట్లు కొడుతూ పాడదాం. మీ దగ్గర కంచర్లు ఉంటే వాడండి. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు శ్రీ రక్షక నా వందనాలు. దేవా మీకు స్తోత్రాలు. మేము చేయలేని పనులు ఈ 3 రోజులు ఎవరి దగ్గరికి వెళ్ళి మేము ఏ గొడవలైనా ఆపలేం, కానీ నువ్వే చేసావు. మీకు స్తోత్రములు, మీకు ప్రణతులు వినుతులు మంగళ స్తోత్రాలు. మేము దేవా ఆ బయటికి వెళ్ళి దేవా అక్కడ గొడవలైతే మేము ఆపలేం, వారిని మేము రక్షించలేం, వారిని మేము కాపాడలేం, వారిని మేము సంరక్షించలేం, వారిని దగ్గరుండింటికి తీసుకురాలేం. నువ్వు చేసిన ప్రతి పనులన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు ఇచ్చిన మనశ్శాంతిని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ప్రశాంతతను బట్టి మీకు స్తోత్రాలు. వారు కూడా ఆ పాపంలో నుండి బయటకు రావడానికి సహాయం ఇచ్చేయండి దేవా. భారం కలిగి మేము ప్రార్థించడానికి కృపను దయచేయండి. ఇంకా పాపంలో ఎంతో మంది మునిగి తేలుతూ ఉండగా, పాపం వారిని పట్టుకుని చుండగా, ఆ పాపాల నుండి దేవా ప్రజలను బయటకు తీసుకురమ్మని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. రెస్పాలాగా ప్రార్థనాత్మను మాకు దయచేయండి దేవా. మీకు అనేకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. రెస్పాయ్ అయితే దేవా పాపానికి వచ్చిన ప్రతిఫలమును అనుభవిస్తూ ప్రార్థిస్తూ ఉన్నదయ్యా దేవా. మీకు స్తోత్రములు. ఎంతో మంది బిడ్డలు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా దేవా లోకములో ఉంటూ ఉండగా మీకు స్తోత్రాలు. భార్యను మోసం చేస్తూ భర్త, భర్తను మోసం చేస్తూ భార్య, భార్యను తల్లిదండ్రులు మోసం చేస్తూ పిల్లలు, అత్త మామల్ని మోసం చేస్తూ కోడండ్రులు భయంకరంగా ఉన్నారు. వారందరూ మీ చేతులకు సమర్పణ. వారి పాపం వారిని పట్టుకుంటుందని ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకుని భక్తులను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈనాడు మేము పరలోక రాజ్యము కొరకు ఏం చేయలేకపోతున్నాం, యథార్థంగా బ్రతకలేకపోతున్నాం, ప్రార్థన ఆత్మలేని స్థితిలో ఉన్నాం, ప్రార్థన చేయలేని మొద్దులుగా ఉన్నాం, మందముగా ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని క్షమించండి దేవా. మీకు స్తోత్రాలు. ఆత్మయందు తీవ్రతను మాకు దయచేయండి దేవా. మీకు స్తోత్రములు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఆరిపోకూడదు అన్నట్లుగా కొంచెం ఉండేవనన్న ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. నీవు మాత్రమే మాకు సహాయము చేయగలిగిన వాడవై ఉన్నావు. పాపములో ఇంకను చాలా మంది ఉంటూ ఉండగా మా బిడ్డలు పాపంలో పడిపోకూడనట్లు భారము కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి. ఆనాడు రెస్పా యొక్క కన్నీళ్లు నీ జీవ గ్రంథములో రాయించిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మేము కన్నీటి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. మా బిడ్డల కొరకు భారము కలిగి ప్రార్థించడానికి కృపను దయచేయండి. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రభువా మీకు స్తోత్రాలు. కుటుంబ సమేతముగా వెళుతూ ఉన్నామే. రేపు రాకడలో ఒక తల్లి విడవబడి భర్త ఎత్తబడి, భర్త విడవబడి తల్లి ఎత్తబడితే ఎంతో బాధాకరమైన విషయం. పాడుతున్నారు కదయ్యా, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొక
తరతరములు చెట్టుకొక్కరు పొట్టుకొక్కరై అనాథుల ఏడ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. భారం కలిగి ప్రార్థించేవారు లేవనెత్తండి. ఈ సంవత్సరము శ్రీ అని పేరు కలిగిన ప్రతి ఒక్కరు గంట సన్నిధి చేయడానికి సహాయమని చేయండి దేవా. వారి బిడ్డల కొరకు, భర్త కొరకు దేవా, అయ్యా కుమార్తె గ్రిస్పై అయితే చనిపోయిన కలేబారాల కొరకు కన్నీరు కారుస్తుందయ్యా. ఆవిడకి తెలుసయ్యా పరలోక రాజ్యము ఎలాంటిదో, పరలోక రాజ్యములో ఏమున్నదో, పరలోక రాజ్యములో ఎలా ప్రవేశించాలో దేవా. పౌలు చెప్తూ ఉన్నాడయ్యా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటి మీదనే మనసు పెట్టండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునవద్దు. పరలోక రాజ్యము గురించి అయ్యా అయ్యగారు చనిపోతూ వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుతున్నది. మేమిటి ఎదురు చూస్తున్నామయ్యా, మీకు స్తోత్రాలు. వధువు సంఘము నీ కొరకు ఎదురు చూచుచున్నది దేవా. నా ఆత్మని తీసేసుకుంటే తీసేసుకో. 136 సంవత్సరాల బ్రతికేనయ్యా దేవా. నీ పరలోక రాజ్యము నిమిత్తమే నేను నపుంసకుడిగా ఉండిపోయానయ్యా దేవా. అలాంటి భక్తులను లేవనెత్తండి అయ్యా, అలాంటి భక్తి పరులను లేవనెత్తండి అయ్యా, అలాంటి వారిని లేవనెత్తండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు స్తోత్రాలు. వారిని ప్రేమ స్మరణతోనే పరిపూర్ణమగుచున్నది. వారిని మీదనున్న ప్రేమ పెరగనిచ్చుచున్నది, తరగనీయకున్నది. వరుడు 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 అని కేక వేయుచున్నదని పాడుతున్నారు కదయ్యా. మీకు స్తోత్రాలు దేవా. సహాయముని చేయండి దేవా. పరలోక రాజ్య నిమిత్తమై నపుంసకులుగా చేసుకుని దేవా, భక్తులు పాడుతున్నారు కదయ్యా, నా ఇష్ట మీదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్ట మీకా కాదాది దేవా. నా ఇష్టము ఇదిగో, నీ ఇష్టమే చేయి ప్రభువా, నా ఇష్టం మీకు వద్దయ్యా. అలాంటి భక్తి మాకు నేర్పించండి అయ్యా. నీ కొరకు బ్రతికేవారుగా, నీ కొరకు రోషంగా బ్రతికేవారుగా లేవనెత్తమని మేము ప్రార్థిస్తున్నాం. పాపం పట్టుకుంటుంది, కఠిన న్యాయం అన్నారయ్యా. సౌలు పాపం భార్య అనుభవిస్తుందయ్యా. ఈనాడు తండ్రి చేస్తున్న పాపం భార్య బిడ్డలు అనుభవిస్తున్నారు. భక్తులు పాడుతున్నారయ్యా, కళ్ళు బ్రాంది సారా ఇవన్నీ కూడా పాపానికి కారణం. ఇంటిలో చిక్కులు, ఇంటిలో సమస్యలు దేవా. ఇవన్నీ కూడా తల్లిదండ్రులైన వారు చేయకపోవటం వల్ల వచ్చిన ప్రతిఫలాలు, ప్రార్థన చేయకపోవటం ద్వారా వచ్చిన ప్రతిఫలాలు, పాపము చేయటం ద్వారా వచ్చిన ప్రతిఫలాలు దేవా. మీకు స్తోత్రాలు. రాబోయే తరం మేము అలాంటి వారుగా చూడకూడదయ్యా. అందరూ భక్తి పరులను లేవనెత్తండి అయ్యా. తల్లిదండ్రులు భక్తి పరులుగా లేవనెత్తండి అయ్యా. రాబోయే తరం ప్రభు ఇటు వారుగా ఉండకూడదయ్యా. శాంతి లేక, సమాధానం లేక, భార్యకు భర్తకు త్రాగుడు వల్ల, మందు వల్ల, పేకాట వల్ల, చిత్తులాట్ల వల్ల ఈ యొక్క కుటుంబాలు అల్లా కోలాలం అవుతూ ఉండగా వీటన్నిటిని బట్టి మేము లెక్క చెప్పాలి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ లోకం మాది కాదు దేవా, మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నాం. రోషము కలిగి బ్రతకడానికి సహాయముని చేయండి దేవా. మీ ఆత్మను మాకు దయచేయండి దేవా. మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. ఎక్కడను స్తుతి చేయ సాగుట కెంతయో యత్నము చేసిన ఎక్కడా లేనట్టు శ్రమలు ముక్కలైపోతాయి అన్నారు కదయ్యా. మీకు స్తోత్రాలు. ఎక్కడా లేనట్టి శ్రమలు లైపోవును స్తుతి చేయ రండి రండి సోదరులారా స్తుతులు చేయారండి. కాబట్టి ఎక్కడ లేనట్టు శ్రమలు ముక్కలైపోతాయి అన్నారు. కాబట్టి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
దేవా మా ఆరాధన మీరు అంగీకరించినయ్యా. ఈ 3 రోజులు చేసిన కార్యాలు బట్టి మీకు స్తోత్రాలు. దేవా సంఘములో 2 గర్భిణీ స్త్రీలు ఉన్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి సహాయమని చేయండి. దేవా సంఘములో దేవా సహాయమని చేయండి. 1 3 4 గర్భ ఫలాలు లేకుండా ఉన్నారు. ఒకరైతే ఒకరు కలిగి మరొక గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక ఇద్దరైతే పూర్తిగా గర్భ ఫలాలు లేక బాధపడుతున్నారు. వారు మూయబడిన ద్వారములు యేసు నామములో తెరవడానికి సహాయమని చేయండి. మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలకించండి. మా ప్రార్థనలకు జవాబులు దయచేయండి. ఎవరైతే ఇరుకులతో ఇబ్బందులతో కష్టాలతో నష్టాలతో దేవా చెప్పుకోలేని బాధలతో బాధపడుతున్నారో బిడ్డల జీవితాల్లో క్షేమాన్ని దయచేయండి. ముందు వాడకుండా జబ్బు నయము చేయగలవు తండ్రి. రక్షకాన వందనాలు అన్నట్లుగా ముందు వాడకుండా జబ్బును నయము చేయగలిగిన దేవుడు ప్రభువా, నీ వైపు తేరు చూచుచుండగా మాకు సహాయమును దయచేయము. దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు ప్రార్థనాత్మను కలిగి ప్రార్థించండి. మోకరించలేకపోతే లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రభు వైపు చూస్తూ ప్రార్థించండి. ఆయనను చూచిన అంతాయు సరియగును, ఆయనను చూసిన అంతాయు సరియగును. మిత్రోడారమ్ము. దేవాని వైపు చూస్తే సరి అయిపోతాయ్యా, కానీ నీ వైపు మేము చూడట్లేదు ప్రభువా. పనులు 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 పని పాటలతోనే కాలం గడిపేస్తూ ఉన్నాం. రాకడలో ప్రభుని కలుసుకోలేము. దేవా సహాయము చేయము. ప్రార్థనాత్మను దయచేయండి. ప్రార్థన పరులను లేవనెత్తండి. ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయండి. దేవా మీకు స్తోత్రములు ప్రభువా, మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఇంకను గర్భ ఫలాలు లేకుండా ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి అడుగుతున్నారు. వారికి గర్భ ఫలములను గ్రహించండి. దేవా మీకు స్తోత్రములు ప్రభువా. దేవా సహాయముని చేయండి. ఎంతమంది బిడ్డలైతే పాపములు చిక్కుల్లో వ్యసనాల్లో ఉన్నారో నాయన, మా గ్రామంలో చాలా మంది పురుషులు ప్రభు ఇంకను పాపంలోనే ఉన్నారు. వారి కొరకు భారము కలిగి ప్రార్థించడానికి సహాయముని చేయండి. ప్రసవ వేదనలో ప్రార్థించడానికి సహాయముని చేయండి. వారి కుటుంబాల కొరకు అంగలించడానికి సహాయముని చేయండి. అయ్యా కుమార్తె గురిస్బా ఎలాగో అంగలారుస్తూ ఉన్నదు. అయ్యా కుమార్తె గురిస్బా ఎలాగో కన్నీరు కారుస్తూ ఉన్నదు. అయ్యా కుమార్తె గురిస్బా ఎలాగో కొండ మీదకి వెళ్ళిందో. అయ్యా కుమార్తె గురిస్బా గోని పట్ట కట్టుకుని పశ్చాత్తాపడుతూ ఉన్నదే కదయ్యా. కుటుంబాల కొరకు ప్రార్థించేవారు లేవనెత్తండి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మాత్రమే మహిమ కార్యములు చేయగలిగిన దేవుడు. 2 చేతులు పైకెత్తి దేవా ఈ వారమంతా మీరు చేసిన కార్యములు బట్టి మీకు అనేకమైన స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రతి ఒక్కరు చెప్పాలి స్తోత్రములు. స్వరాలు తెరిచి చెప్పాలి దేవా స్తోత్రములు స్తోత్రములు. 2 చేతులు పైకెత్తాలి, బలముగా పైకెత్తాలి, గట్టిగా పైకి వెత్తాలి, బలముగా పైకి వెత్తి దేవా మీకే స్తోత్రములు ప్రభువా. మీరు చేసిన ప్రతి కార్యములు బట్టి మీకు స్తోత్రములు. శక్తివైన దేవా మీకు స్తోత్రములు. మాకు సర్వశక్తినిస్తున్న తండ్రి మీకు స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలు కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి అనారోగ్యాలు పాలైపోయి మంచాలు పాలైపోయి ఎంతో మంది బిడ్డలు ఉంటూ ఉండగా ఏ యోగ్యత లేని మమ్ములను సజీవ లెక్కలు సురక్షితముగా క్షేమముగా కాపాడుతున్న దేవా మీకే స్తోత్రములు. చేతుల పైకెత్తి బలముగా చప్పట్లు కొడుతూ దేవా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే కథన
ఆయనకు మాత్రమే ఆరాధన చేయాలి. ఆయన మాత్రమే స్తోత్రపాత్రుడు, ఆయన మాత్రమే మహిమ రూపివి. రోజుకు ఎంతసేపు నువ్వు ఆరాధన చేస్తున్నావు? ఎంతసేపు దేవుని స్తుతిస్తున్నావు? అయ్యగారు మనకి రాసిచ్చారు కదా, దైవ లక్షణములు స్తుతి, సాతానుని ఎదిరించు ప్రార్థనలు, రాకడ ప్రార్థనలు, నన్ను నేను దేవునికి ఎలాగో సమర్పించుకోవాలో సమర్పణ ప్రార్థనలు ఎన్నో రాసిచ్చారు. కానీ ఒక్కటి కూడా అనుసరణలో లేదు, ఒక్కటి కూడా అనుసరణలో లేదు, ఒక్కటి కూడా అనుసరణలో లేదు. నులివెచ్చని స్థితి. రాజుగారి ప్రయాసపడి నీళ్లు తెచ్చాడు, కానీ వృధా అవుతున్న నీళ్ళు. కాబట్టి మనం అలాగే ఉన్నామా? నోటి నుండి నేను నిన్ను ఉమ్మి వేస్తాను, నువ్వు అటు చల్లగా లేవు, ఇటు వెచ్చగాను లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. ఆత్మల పట్ల భారం కలిగేవి నువ్వు ప్రార్థించట్లేదు, నీ కుటుంబం కొరకు రోదన చేయట్లేదు. ఇంకా నువ్వు అదే స్థితిలో ఉన్నామా? మన ముందున్న భక్తులైతే పరలోక రాజ్య నిమిత్తమై, పరలోక రాజ్య నిమిత్తమై వాళ్ళ ఆశలు కూడా చంపేసుకున్నారే. వారు వస్త్రాలు కూడా సరైన వేసుకోలేదే, వారు బంగారములను ధరించలేదే, మనకులాగా పట్టు వస్త్రాలు ధరించలేదే, మనకులాగా జలసాగా తిరగలేదే, మనకులాగా వివాహాలు చేసుకోలేదే. అంత నిష్టగా ఉన్న నీవు కొంచెమైనను నిష్టగా లేకపోతే ఎలాగా? పరలోక రాజ్యానికి ఎలాగ వెళతాం? పరలోక రాజ్యంలో ఎలాగ ప్రవేశిస్తాం? దేవా మీకు స్తోత్రాలు. ప్రార్థన ఆత్మను మాకు దయచే ప్రభువా, నీతో సంభాషణ చేసే ఆత్మను మాకు దయచే ప్రభువా, నీతో మాట్లాడే ఆత్మను మాకు దయచే ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా మీరే సహాయం చేయండి. క్రీస్తాసాయి గారు చేసిన పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. తన భార్య గారైన పుష్పరాజ్యం అమ్మగారు చేసిన ప్రార్థనలను బట్టి మీకు వందనాలు. వారి ప్రార్థనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ముందు ప్రభువా వెలిగించి వాళ్ళు వెళ్ళిపోయారు, వారి సమయం అయిపోయింది, వారి కాలం అయిపోయింది, వారి విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారయ్యా. నాయన మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నారు, ఈ యొక్క సహవాసముని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం చేయండి. అనేక మంది భక్తులని మేము ఆధారం చేసుకుని వెళుతూ ఉండగా వారిలాగా కాకపోయినను కొంచెమైనను ప్రార్థన పరులుగా మమ్మల్ని ఉంచుండయ్యా, కొంచెమైనను భక్తి పరులుగా మమ్మల్ని ఉంచుండయ్యా. అన్ని ఆటంకముల అవలీలుగా దాటించండియ్యా. గతించిన సంవత్సరములో ఎవరైతే పనుల ద్వారా నష్టపోయారో ఈ సంవత్సరం వాళ్ళకి పనులను కల్పించండి దేవా. పోయిన సంవత్సరం నష్టపోయినదంతయు ఈ సంవత్సరము చేస్తున్న ప్రతి పనుల్లో మీరే తోడుగుండి సహాయముని చేసి ఏ కష్టము చేసినను లాభమే కలుగును అన్న వాగ్దానము బిడ్డల జీవితాల్లో నెరవేర్పును అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం విపరీతమైన పనులు ఉండడానికి సహాయం చేయండి, పనులు ఉండడానికి సహాయం చేయండి, వాహనాలకు పనులు ఉండడానికి సహాయం చేయండి, చేతులకు పనులు ఉండడానికి సహాయం చేయండి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆరోగ్యముని దయచేయండి, అందరికీ ఆరోగ్యముని దయచేయండి. శిరస్సు నుండి సిరిపాదముల వరకు, తల నుండి అరికాలు మొదలుకుని నడినెత్తు వరకు పరిపూర్ణమైన ఆరోగ్యముని దయచేయండి. ఎవరికి కావలసిన ఆరోగ్యమును వారికి అనుగ్రహించుము దేవా. మీకు స్తోత్రాలు. ఎంతో మంది బిడ్డలు ప్రార్థనలు కోరుతున్నారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, వారు అనుకుంటున్న ఆలోచనల కొరకు, ఆరోగ్యముల కొరకు వేడుకుంటూ ఉండగా సహాయం చేయండి దేవా. మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. అందరు లేచి నిలబడండి, లేచి నిలబడి చేతులు జోడించి ఆఖరి ప్రార్థన లేకపోయేది ఇప్పటి వరకు మోకరించారు అరగంట. లేచి నిలబడి ప్రభువా మీకు స్తోత్రాలు, నిలబడి శక్తిని సంపాదించుకుని రెండు చేతులు పైకెత్తి దేవా మీకే స్తోత్రములు చెప్పాలి. దేవా మీకే స్తోత్రములు స్తోత్రములు. తెలివిని కలిగించు నాను. రవి గారు కొద్ది సౌండ్ ఇవ్వండి. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. చేతుల పైకెత్తి చప్పట్లు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. పాడాలి. దైవాత్మ రాము నా
చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. దేవా మీకు స్తోత్రాలు. రెండు చేతులు పైకెత్తి దేవా మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు చేసిన కార్యములు బట్టి మీకు వందనాలు. రాబోయే రోజులన్నీ ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రార్థించాలి ఇప్పుడు. దేవా రేపటి నుంచి నా కొడుకు, నా పిల్లలు, నా కుమార్తెలు, నా భర్త బయటకు వెళుతున్నారు. కాపుదలను గ్రహించండి. వాహనాలకు తోడుగా ఉండండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఎక్కడ సాతానికి అనుమతించొద్దయ్యా. ఎక్కడ సాతానుడు ప్రవేశింపనీయకుండా నష్టవార్తలు, కేడు వార్తలు, ప్రమాదకరమైన వార్తలు వినబడకుండా నా ప్రజలను, నా బిడ్డలను, నా రక్త సంబంధులను, నా కలిగిన వారందరినీ కాపాడండి దేవా. ప్రార్థన విన్న దేవునికి రెండు చేతుల పైకెత్తి బలంగా చప్పట్లు కొడుతూ దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవా మీకే వందనములయ్యా. మరొక ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం అనేక మంది భర్తలు ఈ దేవాలయాల్లోకి రావాలి. పిల్లల బాప్తీసాలు తీసుకోవాలి. కోడళ్ళ బాప్తీసాలు తీసుకోవాలి. త్రాగుబోతులు మారాలి. తిరుగుబోతులు మారాలి. వ్యభిచారులు మారాలి. ఈ సంవత్సరం వాళ్ళందరి కొరకు మేము ప్రార్థనలు చేయబోతున్నామయ్యా. ప్రతి బుధవారం కూడా 7:30 నుంచి 8:30 వరకు మోకాళ్ళ ధ్యానమేనయ్యా. వాళ్ళ కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరగబోతున్నాయి. గ్రామం కొరకు ప్రత్యేక ప్రార్థనలు. ఈ సంవత్సరం మీరు చెప్పారు ప్రతిరోజు 7:30 నుంచి 8:30 వరకు ధ్యానం చేయమని. ప్రతి బుధవారం మేము అందరి కొరకు ప్రార్థించబోతున్నాం. ధ్యానము చేయబోతున్నాం. నీతో మాట్లాడబోతున్నాం. ఈ స్త్రీలైన వారి పనులు పక్కన పెట్టి ధ్యానములోకి రావడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. ప్రతి బుధవారము స్త్రీ తన నడుము కట్టుకుని 7:30కు మోకాళ్ళు వేసి 8:30 వరకు ధ్యానం చేయడానికి సహాయం చేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్నానయ్యా. ప్రయాసకు తగ్గ ప్రతిఫలాలు మీరు ఇచ్చారు. మందిరాన్ని కట్టాను. అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారాను. ఇంకా ఈ వీరందరూ వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారాలి. వారి భర్తల కొరకు ప్రార్థించాలి. వారి బిడ్డల కొరకు ప్రార్థించాలి. సమయము చాలా కొంచెమే ఉన్నది. దేవా సహాయం ఇచ్చేయండి. ప్రతి బుధవారం స్త్రీలైన వారందరూ చెంగు కట్టుకొని 7:30కి మోకాళ్ళేస్తే స్త్రీలను లేవనెత్తండి. నాతో పాటుగా ప్రతి బుధవారము వాక్యము లేదయ్యా. ఆదివారమే ప్రసంగము. ప్రతి బుధవారం 7:30 నుంచి 8:30 వరకు ధ్యానములో మీ సహాయం మాకు ఎంతో అవసరత. స్త్రీలైన వారు బలంగా పట్టుదల కలిగి ప్రార్థించడానికి సహాయం చేయండి. శనివారం వాక్యం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ఆదివారం వాక్యం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. ప్రభా వీటన్నిటిలో పాల్గొని నీ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి సహాయం చేయండి. దేవా మీకు స్తోత్రాలు. నీ పని వారుగా మమ్మల్ని వాడుకో ప్రభా. దేవా భయంకరమైన మాటను మేము విన్నాం. పరలోక రాజ్యము నిమిత్తమే నపుంసకులుగా చేసుకున్నారయ్యా. వారి అందాలు కోరుకోలేదయ్యా. ఐశ్వర్యాలు కోరుకోలేదయ్యా. సుఖాలు కోరుకోలేదయ్యా. దేవా మీకు స్తోత్రాలు. మేము యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి. దేవా ఇంకను చదువుల సంఘాన్ని అభివృద్ధిని చేయండి. ఇంకను ఈ మందిరము నిండునట్లు ప్రజలను మీరు తోడుకుని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. నా విషయమై మీ చేతులకు సమర్పణ, వివాహ విషయమై మీ చేతులకు సమర్పణ. భక్తులు పాడుతున్నారయ్యా. ఆలస్యమైనంత మాత్రాన అది జరగలేదనవద్దు అన్నారు. కాబట్టి కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితంగా జరుగుతాయి. మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. వారిలో ఒంటరి అయినా వాడు 10,000 మంది అవుతారన్నారు కదయ్యా. నిన్ను పోలిన వాడు ఎవరున్నారని భక్తులు పాడుతున్నారు కదయ్యా. ఒక్కడవని నీ వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేకులు తెలుసునా అన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము పట్టుకుని ముందుకు వెళ్ళుచుండగా సహాయం చేయండి. మీ దేవుల మాకు కుమ్మరించండి అని మనం పాడుకుందాం. వందనములు నీకు వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ప్రార్థన చేసుకుందాం. రూత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవిద్దాం. దేవుని కృప ప్రేమ మనకు తోడైంది. రాకడల మేఘం ఎక్కేదాన్ని తెల్లరికి అనుగ్రహించును గాక. రూత్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన